ఇప్పుడు మనం అసెంబ్లీ ముచ్చట చెప్పుకుందాముల్లా. మన సర్కారోళ్ళు పెట్టిన బడ్జెట్ మీద అసలు ఏమన్నా చర్చ నడిచిందా? బేస్తార నాడైతే అసెంబ్లీలో ధూమ్ధామంతా మన రామన్నదే పోర్రి. నిజం చెప్తున్నా, అసలు రామన్న మాట్లాడిన ప్రతి మాట ఒక తూటా లెక్క వేలింది. సర్కార్కు డైరెక్ట్ దాకింది. ఆ పంచులు, ప్రాసలు, సవాళ్ళు గివాలే కాదు, అసలు ఈ 15 నెలల సంధి చేపాటి చేసిన ఘనకార్యాలు, మన రేవంత్ సారు వారి పనితనము, సారు వారి నైపుణ్యము ఇట్లా కండ్లకు గట్టినట్టు ఇవ్వరంగా చెప్పిండు. అసలు రామన్న మాట్లాడుతుంటే ఈ చేపాటోళ్ళు కూడా మనసులో మస్తు దిల్కుషి కావచ్చు ఏమో, నాకైతే గట్లనే అనిపించింది. మరి చలో అసెంబ్లీ. నిజంగా విశ్వరూపం అని అంటారు చూడు, అగో మన అసెంబ్లీలా బుజారన్నాడు గదే కనబడ్డదుల్లా. మన రామన్న మాటలకు అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. మన చేయిపాటిని రేవంత్ సార్ను ఓగార్చుకున్నాడు అనోళ్ళ. అసలు నన్ను అడిగితే చేయిపాటోళ్ళు కూడా మనసులు సప్పట్లు కొట్టచ్చు. నాకైతే గట్లనే అనిపించింది. మచ్చుకు కొన్ని నుర్రి మన రేవంత్ సారును చూస్తే మన రామన్నకు ఎవరు గుర్తుకొస్తున్నంటే, ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు. రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష, 2009 నుంచి చెప్తున్నాడు ఆయన. నేను ఆడ కూర్చుంటా అన్నాడు, కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష. మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను, ఎందుకింత నిస్పృహ, ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితుడు అధ్యక్ష. ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష, మన రవీంద్ర భారతిలా మనల్ని ఎవడు నమ్ముతలేడు, మనకు అప్పు ఉడతలేదు, ఎవడు నమ్ముతలేడు, దివాలా తీసామని బయట చెప్తాడు. ఇక్కడికి వచ్చాము 1,58,000 కోట్లు అప్పు చేసినా రొమ్ము విరుచుకొని చెప్తున్నారు. మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఆయన కరెక్టా, ఈయన కరెక్టా, రాము రెమోనా, ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష. మరి మీకెవరు కనబడతారల్లా, ఎవరు కరెక్టు? సరే అసలు 6 గ్యారెంటీల స్కీములు ఏడుదాకా వచ్చినాయి? ఓట్లకు ముందు చేపాటోలు చెప్పిన ముచ్చట్లు, చెట్ల మీద ఇస్తరాకులు గుట్ట ముచ్చట్ల లెక్క ఎట్లా మహన్నయ్యో చెప్పుకొచ్చండి నాలే. నా కొడుకు పెళ్లి చేసిన సార్ 6 నెలల కిందట నేను అనుకున్నా మా కోడలి పిల్ల తులం బంగారం తెస్తుందేమో, నెలకు 2,500 వస్తుందేమో అనుకున్నా. ఆమె ఏం తెలియదని చెప్తా ఉంది అధ్యక్ష. ఆ కోడలి పిల్ల బాగా గడుస్తుంది అధ్యక్ష. ఆమె కూడా అంటున్నది అధ్యక్ష, నేను కూడా చెప్పినాను సార్, నేను కూడా అనుకున్నా మా అత్తకు 4,000 పెన్షన్ వస్తుందేమో అనుకున్నా, వస్తలేదు, మరి నేనేం చేయాలన్నది. అత్తకి ఇస్తా అన్నారు, మామకి ఇస్తా అన్నారు, 4,000 పెన్షన్ అన్నారు, వస్తలేదని చెప్పి అత్తా కోడళ్ళ పంచాయతీలు పెడతా ఉన్నారు సార్ అధ్యక్ష. అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష, గోడల మీద రాసేది ఓ స్త్రీ రేపురా అని. ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష. ఏది అడిగినా ఓ స్త్రీ రేపురా. మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట, 1 కోటి మందిని. ఎట్లా చేస్తారో వీళ్ళకి ప్లాన్ ఉందో లేదో తెలియదు, కానీ మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ కు ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది అన్నట్టు మన రేవంత్ సారు తాపుకోసారి నన్ను అప్పట్ల జైలేసిరు డ్రోన్ ఎగరేసినందుకు కేసులు పెట్టిరు అంటుండు కదా. ఇక ఈ జైలు కథేంది, సారు వారు చేసిన ఘనకార్యం ఏందో నిండు అసెంబ్లీలో మన రావన్న బయట పెట్టిండు. ఇన్నాక మీకు తెలియకుండానే మీరు సప్పట్లు కొడతారు కావచ్చు. అగో అధ్యక్ష, ఆయన ఏమైనా స్వాతంత్రోద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన ఏదో పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్, మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడితే వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? వాళ్ళ మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు. అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతున్నా అధ్యక్ష, జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? వాసిపే కదా మరి. అన్నట్టు ఇంకో మాట, ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఒక్కటి కూడా గెలవలేదు కదా. అటు పువ్వు పాటోలు ఇటు చేపాటోలు 8 గెలిచిరు. మరి 8+8 16 కావాలి. కానీ గుండు సున్ను ఎట్లా అయిందంటే అధ్యక్ష, మన కేంద్ర బడ్జెట్ పెట్టారు. నిజంగా చాలా మంది చూసి ఆశ్చర్యపోయినారు. అందులో తెలంగాణ అన్న పదం కూడా వినబడలేదు ఎక్కడ కూడా. అందరూ చాలా మంది మిత్రులు అన్నారు అధ్యక్ష చూడంగానే, ఢిల్లీ బీహార్ బడ్జెట్ ఇది, ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ 2 రాష్ట్రాల కోసమే పెట్టినట్టుగా ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష. మాకు సీట్లు రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలామంది సంకలు గుద్దుకున్నారు, సంబరపడ్డారు. బీఆర్ఎస్కు 0 గుండు 0 అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది.
కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది సున్నానే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో, కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష ఈ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో గుండు సున్నా. 8+8 నార్మల్గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8+8 ఖచ్చితంగా గుండు సున్నా అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అది సంగతి. 8 వచ్చి ఏం ఫాయిదా ఇక మనకు, అంతే కదా మరి. ఇక లాస్ట్ పంచు కూడా కాదు, సవాల్ చేసిండు. రుణమాఫీ 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 అధ్యక్ష, నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష. రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష, వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం. అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా, సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. ఏ ఒక్క ఊళ్ళనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. ఇది నా ఛాలెంజ్, స్వీకరిస్తారా? కొడంగల్ కానీ కొండారెడ్డిపల్లి పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష. వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది. 2 లక్షలు తెచ్చుకోండి, ఎంబడే ఓన్రి, డిసెంబర్ 7 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా, అయిపోతుంది 2 లక్షల రుణమాఫీ. అయ్యిందా అధ్యక్ష? పోదామా ఏ ఊరికన్నా? ఇది సవాల్ అంటే. రేవంత్ సార్ నువ్వు కూడా తగ్గద్దు సార్, ఈ సవాల్కు ఒప్పుకోవాలి సార్. ఏటైతే అటాయే ఏదైతే అయింది, సవాల్కు ఒప్పుకో సార్ అని కడుమ చేపట్ల లీడర్లు అంటారు. మరి సార్ ఏమంటాడు?